సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చివరి దినాల్లో మనం ఉన్నాం. చివరి దినాలలో త్రోవ తప్పించడానికి దైవజనులు త్రోవ తప్పిపోతూ ఉన్నారు. డబ్బులకు ఆశిస్తూ తప్పుడు బోధలకు లోబడిపోతూ ఉన్నారు. అలాగే విశ్వాసులు తప్పిపోతూ ఉన్నారు, బలహీనలు అయిపోతూ ఉన్నారు. వారి యొక్క అలవాట్ల నుంచి ఇంకా విడుదల పొందకుండా కొంత బలహీనతలు అయిపోతూ ఉన్నారు. అనారోగ్యాల గుండా చాలామంది వెళ్తూ ఉన్నారు. అందుచేత ఇప్పుడు ముఖ్యంగా ఆత్మీయ విషయంలో మనం ఆత్మీయతను కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు చాలామంది వారు బలహీనవే కాకుండా మిగతా వారిని బలహీనపరుస్తూ ఉన్నారు. కొన్ని కుటుంబాలను బట్టి సంఘాలు మరి సమస్యల్లోకి వెళ్తూ ఉన్నాయి. కొన్ని కుటుంబాల సాక్ష్యం లేక సంఘానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అనేక కుటుంబాల కొరకు దైవజనులు ప్రార్థించమని చెప్పారు. అలాగే అన్ని సంఘాల్లో ఒక్కళ్ళ బలహీనత ఏం చేస్తుందంటే సంఘం మీద సాతానికి ప్రమేయం అవుతూ ఉంది. అందుకు అలాగా ఎక్కడ మన కుటుంబాల్లో ఉండకుండా మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నానంటే ఈరోజు మన సబ్జెక్ట్ అదే. ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. అది యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకున్నాడు. ఎవరన్నారమ్మా? యేసయ్య. ఎవరితో అన్నాడు? మనతో అన్నాడు. ఈ సన్నివేశం ఎక్కడ జరిగింది అనేది మనం చూసినట్లయితే ఆ మందిరాన్ని చూసి శిష్యులు పొగుడుతూ ఉన్నారు. సొలొమోను మందిరాన్ని చూసి ఎంత చక్కగా కట్టబడింది ప్రభువా అని అన్నారు. అన్నప్పుడు ప్రభువు వారు ఏమి చెప్తూ ఉన్నారు? 1-2 వచనాలు చదవండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. అది ఏమంటున్నాడంటే యెరూషలేములో ఉన్నటువంటి గొప్ప దేవాలయ కట్టడాల గురించి శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న సమయంలో శిష్యులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు. ఇవో చూశారు కదా, ఈ మందిరం రాతి మీద రాయి ఒక్కటి నిలవకుండా ఉంటుంది. త్వరలో ఇదంతా విరగ్గొట్టబడుతుంది. ఈ మందిరం యొక్క మంచి గొప్పతనమే కాదు, ఆ సుందరీకరణే కాదు, ఏది మీకు కనబడదు రాబోయే దినాల్లో అని ఒక మాట చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఒలీవల కొండ మీదకెళ్ళి ప్రభువు వారు కూర్చున్నారు. అప్పుడు శిష్యులైనటువంటి వారు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చదవండి 3, 4, 5. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా. అది ఏమంటున్నారంటే ఒలీవల కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఏకాంతముగా కూర్చున్నాడు. వారు ఏకాంత సమయంలో వచ్చి అక్కడ ఒక మాట అడుగుతున్నారు. ఎప్పుడు జరుగును? ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమి అని అడుగుతున్నారు. 2 ప్రశ్నలు వేశారు. ప్రభువా, నువ్వు ఈ మాట అనేసావు, రాతి మీద రాయి కూడా రాబోయే దినాల్లో నిలవదని. కానీ నీ రాకడికి సూచనలు, యుగ సమాప్తికి సూచనలు ఏంటో చెప్పవా తండ్రి అని అడిగారు. అక్కడి వరకు 1-2 వచనాలు అయిపోయాయి కదమ్మా. ఇప్పుడు ఇందాక చదివింది ఇంకొకసారి చదువుదాం. 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా. 4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అప్పుడు మొట్టమొదటి మాట, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. మనల్ని ఎవరు మోసపరుస్తారు? పాస్టర్ గారులే మోసపరుస్తారు. ఎవరు మోసపరుస్తారమ్మా?
వీధిలో ఉన్నవారు మోసపరచరు, బంధువులు మోసపరచరు. వాళ్ళందరి గురించి మనకు తెలుసు. మనం ప్రత్యేకపడ్డాం, మనం రక్షణ పొందాం, ఎవరితో మనకి సంబంధం లేదు, రక్షణ ఇచ్చినటువంటి ప్రభువా నీకు స్తోత్రం, వారందరూ మార్పు చెందాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మోసపరిచిన వారు కాదంట. మోసపరిచిన వారు ఎవరు అంటే దైవజనులు, తోటి విశ్వాసులే. రాబోయే దినాల్లో వారి బలహీనతల ద్వారా బలహీనపడి సాతానికి చోటిచ్చి మనల్ని కూడా వారి తప్పు రీతిగా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ దినం చాలామంది సేవకులు, అద్భుతంగా వాడబడినటువంటి సేవకులు ఈరోజు ఏం చేస్తున్నారంటే సువార్తను ఆపు చేశారు. సువార్తను ఆపు చేసి వారు ఏం చేస్తున్నారంటే అద్భుతాలు అద్భుతాలు అని మొదలు పెట్టారు. లేకపోతే భాషలతో మాట్లాడాలి, గంతులు వేయాలి, ఆరాధన చేయాలి అని మొదలు పెట్టారు. ఎలాగ ప్రజల్ని ఆకర్షించుకోవాలి అని మొదలు పెట్టారు. ఒకప్పుడు ఒక ఆత్మ రక్షణ కొరకు వారు ప్రయాసపడ్డారు. ఒకప్పుడు ఒక ఆత్మ గురించి ఎంతో ప్రయాసపడ్డారు. కుటుంబాల కొరకు కన్నీరు కార్చారు. ఆత్మల రక్షణ కొరకు, మీ కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేశారు, ప్రయాసపడ్డారు, వాక్యం విత్తారు. వారి ద్వారా మనం రక్షణ పొందాం. కానీ మళ్ళా అనేకుల ద్వారా, మరి అటువంటి వారి ద్వారా, ఎదిగినటువంటి భక్తుల ద్వారా మళ్ళా తప్పుడు బోధలు మా చుట్టుపక్కల ఉన్నారు. అందరిది చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకప్పుడు వెలిగారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఈ దినం డబ్బుల కొరకు మరి వాక్యం కానిది వారు బోధిస్తూ తప్పుడు బోధలకు లోబడిపోయి అనేక మంది విశ్వాసులను వారి ఇంటిలో నుంచి బయటికి లాగి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి తప్పుడు బోధలు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. మంచి విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ తప్పుడు బోధకు లోబడిపోయి ఏమి ఆకర్షింపబడుతున్నారో మనకి తెలియదు. ఆకర్షణలోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా గలిబిలి చేస్తూ ఉన్నారనుకోండి, యేసు నామములో ప్రార్థించండి ఆ కుటుంబాల కొరకు. ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం. ఎవరి ద్వారా గలిబిలి రాకూడదు. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఎవరి ద్వారా గలిబిలైతే కర్ర పట్టుకొని వస్తాను జాగ్రత్త అంటున్నాడు. ఎందుకంటే ఆత్మీయ విషయాల్లో ఎవరిని ఏది చేయడానికి వీలు లేదు. భక్తిని కాపాడుకునే సమయం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గుసగుసలాడారు అనుకోండి, వాళ్ళు గుసగుసలతో చెప్పండి, ఇప్పుడు నాకు సమయం లేదు, ప్రభువు రాకడ దినాల్లో ఉన్నాం, మంచి చెప్పాలంటే చెప్పు, చెడు చెప్పాలంటే వెళ్ళు. చెప్పండి ఒకసారి. అబ్బా చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇక మీదట అది నేర్చుకోవాలి. మంచి చెప్పడానికి వస్తావా, ఒకరిని ప్రేమించి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చెప్తావా, లేకపోతే వారికి సహకరించడానికి మనం ప్రార్థిద్దామని చెప్తావా, ఓకే. కానీ గుసగుసలు ఆడేవా, నీ మాట నేను విన్నాం, సాతానా పో. ఎవరన్నారా మాట సాతానా పో అని? యేసయ్య అన్నాడు. ఏమంటున్నాడు? పేతురు అంటున్నాడు, ప్రభువా ఇలాంటి నీకు జరగకూడదు ప్రభువా అంటున్నాడు. ప్రభువుకు తెలుసు, నేను సిలువ వేయబడకపోతే, నా ప్రాణం బలిగా ఇవ్వకపోతే మీకు రక్షణ ఉండదని. అందుకే సాతానా వెనక్కి పో అన్నాడు పేతురుని చూసి. అంటే నేను మరణించాలి, నేను మరణించకూడదని నువ్వు అంటూ ఉన్నావు. నేను మరణించడానికే వచ్చాను, నా ప్రాణం పెట్టడానికే వచ్చాను, బలియాగం అవ్వడానికే వచ్చాను. ఏంటి అలా అయిపోయారు అందరూ? బలియాగము నీవైతివి, స్తుతియాగము నేనౌదును, నా జీవితాన మేలులన్నీయును. బలియాగము నీవైతివి, పాపవలయం నీదు హృదయం, కరుణ నిలయం నాదు హృదయం, పాపవలయం నీదు నిలయం. చెదరిపోయిన గుండెలోనా, చెదరిపోయిన గుండెలోనా చిలికినావు ప్రేమవా
బలియాగము నీవైతివి స్తుతియాగము నేనౌదును నా జీవితాన నీవు చేసిన మేలు తలంచుచును. హల్లెలూయా. 4 వచనాలు చదివిసాం ఏమ్మా, ఇంకా 5వ వచనం చదువుదాం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అది మొట్టమొదటి ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, అనేకులు వస్తారు మిమ్మల్ని మోసపరుస్తారు, జాగ్రత్త. తర్వాత ఇంకొక మాట అంటూ ఉన్నాడు, మరియు అనేకులు అంతేరా, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. చెప్తే నమ్మేస్తాం ఏంటి? పాస్టర్ గారు వచ్చి నేనే క్రీస్తుని అన్నాను అనుకోండి, మీరు నమ్మేస్తారా? నమ్మరు కదా. మరి ఎలాగ ఇది సంభవిస్తుంది అంటే, స్లోగా ఎలాగ తప్పుతుందంటే, ప్రభు నాతో ఇప్పుడు ఈ మధ్య చాలామంది సేవకులు మొన్నటి వరకు చక్కగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే ఓ డ్యాన్సులు, హల్లెలూయా, లేకపోతే ఏదో ఆత్మ వచ్చేసినట్టు గెంతులు, ఇది అది దేని కొరకు అంటే, తర్వాత దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, దేవుడు మీకు పిల్లలు లేవబోతున్నాడు, మగ పిల్లడే మీరు కనబోతూ ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా చెప్పి ప్రజలను ఆకర్షించడానికి తయారైపోయారు. ప్రజలు రావాలంట సేవకులకి, ప్రజలు ఎక్కువైపోవాలి, ఇది పెద్ద సంఘం అని చెప్పుకోవాలి. ప్రభు సంఘం అని చెప్పాలి కానీ పెద్ద సంఘంలో ప్రయోజనం లేదు. రాబోయే దినాల్లో జనులు ఉన్నారని అక్కడికి ప్రభు వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో 2-3 ఆయనకు కావాలి. ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనలో జీవించేవారు, ఆయనకు జీవితాలను సమర్పించుకునేవారు కావాలి. 2-3 నా నామమున అన్నాడు. తర్వాత ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం, అనేకులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు సంఘాలు కూడా పెద్ద పెద్ద సంఘాలు కావాలంటున్నారు, ఎక్కువ మంది జనాభా కావాలంటూ ఉన్నారు. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించే వారు అనేకులుగా ఉండరంట. వెళ్ళాలి అనుకుంటారంట ఇరుకు మార్గములో, కానీ ఇరుకు మార్గంలోని వెళ్ళలేరు అంట. వారి వలన కాదు అని చెప్పాడంట ప్రభువే. నాకు ఇప్పటికీ మా అమ్మగారికి వచ్చిన కళ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటే, దేవుడు ఏమీ తెలియని ఆమెకు, బైబిల్ తెలియని ఆమెకు, అసలు సువార్త అంటే తెలియని ఆమెకు ఆ రాత్రి ఆ కళలో ఆ ఇరుకు మార్గం ఆయన ఒక స్టెప్ వేసాడంటే గొల్లవాడు, ఆ స్టెప్పే ఉందంట. ఇంకా అటు 2 కాలు పెట్టడానికి అవ్వదంట, 1 2 1 2 ఇలాగే వేయాలంట. అటువంటి నేరో పాతలో గొల్లవాడిగా కనబడినటువంటి ప్రభు అమ్మను అలాగే ఆ బాటలో నడిపించాడంట. అందుకే కుటుంబం అంతా బాటలోకి వచ్చామని మేము నమ్ముతూ ఉన్నాం. ఆ దినమే దేవుడు చూపెట్టాడు. దానికి విధేయురాలై ఆమె మోకరించి చేతులు ఎత్తడం నేర్చుకున్నారు. చనిపోయిన వరకు మోకరించి గలిగినటువంటి శక్తి ఉన్నంత వరకు చేతులు ఎత్తే ప్రార్థించారు ఆనాడే. అందుచేత ఇది ఇరుకు ద్వారం. అనేకులు ఇరుకులో నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, వారి వల్ల కాదు. విశాల మార్గంలో నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరైనా వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరి. నేనే క్రీస్తునని ఎవరు చెప్తారు అంటే, చాలామంది పాస్టర్ గారులే. ఇప్పుడు చాలామంది నేనే క్రీస్తునని ఎవరంటే పైవారు చెప్తే అన్నాం కదా, గొప్ప దైవజనుడు చెప్పినప్పుడు, ఎక్కువ మంది మనుషులు ఉన్నప్పుడు చెప్పినప్పుడు, కొన్ని అద్భుతాలు చేసినప్పుడు అమ్మో ఈయనే క్రీస్తా అనుకుంటారంట. రాబోయే దినాలు యూదులు అలాగే. మెస్సియా వచ్చాడని వాళ్ళు ఇంకా నమ్మలేదు, మెస్సియా వస్తాడంటున్నారు. మెస్సియా దొంగ మెస్సియా వస్తాడు, ఆ దొంగ మెస్సియానే యూదులు అందరూ కూడా ఫాలో అవుతారు. సో అటువంటిది ఇప్పుడు రాబోతుంది. అయితే ఎలాగొస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే, కిందని తోడేళ్ళు
పోన్లేండి, అది వచనం మనం చూడొద్దు. అయితే గొర్రె తోడేలు, గొర్రె చర్మాన్ని కప్పుకొని, తోడేలు అంటే ఏంటంటే తెలుసా ఎవరికైనా? ఎలా ఉంటుందమ్మా తోడేలు? నక్కలాగా ఉంటుంది. ఏం చేస్తుందంట? నక్కలాగా ఉంటుంది, గుంట నక్కలాగా ఉంటుంది, మోసం చేస్తూ ఉంటుంది. నక్కల గురించి మనకన్నా గొర్రెల్ని ఎత్తుకొని వెళ్ళిపోద్దంట. చూడండి, అది కరెక్టే చెప్పారు. తోడేలు ఏం చేస్తుందంట? గొర్రెను లాక్కొని వెళ్ళిపోద్ది. మనుషుల్ని ఆ యొక్క పులి, ఆ సింహాలు ఎలా అయితే లాక్కొని బుర్ర పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతాయో, అలాగా ఏం చేస్తుందంటే గొర్రెలను లాక్కొని వెళ్ళిపోతాయి తినడానికి. అయితే తోడేళ్ళని చూస్తే గొర్రెలు పారిపోతాయి కనుక ఎలా వస్తుందంటే గొర్రెల మధ్యలోనికి గొర్రె చర్మము కప్పుకొని వస్తుంది. మోసపరచడం అంటే అది. ఇప్పుడు నేనున్నాను, ఏమో రాబోయే దినాల్లో డబ్బు ఆశ వచ్చింది అనుకోండి నాకు. అప్పుడు నేనేది చెప్తే మీరు అదే నమ్ముతారు. పెద్దలు కూడా పర్వాలేదు పాస్టర్ గారు మంచివారే అని నమ్ముతారు. డబ్బు రాబడికి ఇంకా సేవ, సువార్త, రక్షణ, ఉద్యోగం ఇవన్నీ మర్చిపోయి డబ్బులు రాబడికి ఆచారాలు మొదలు పెట్టాను అనుకోండి. అమ్మా, లోకంలో మనం ఉన్నాం, లోకాచారాలు అందరి మధ్యలో మనం ఉన్నాం. మరీ భక్తిపరులం అయిపోకూడదు. మీరు ఇలాగ చేయండి, ఇలాగ చేయండి, ఇలాగ చేయండి అని నేను కొన్ని మోసపూరితమైన మాటలు చెప్పినప్పుడు, సెల్ ప్రేయర్లో మోసపూరితమైన మాటలు మనం చెప్పినప్పుడు అందరిలో అంటే 100 మందిలో 90 మంది మోసపోతారు, 10 మందే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా జేబు రుమాల అమ్మకం, కొబ్బరి నూనె అమ్మకం. నూనె రాసి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పారు. అమ్మకం చేయొద్దు. మనం కూడా అనేక సార్లు నూనెకి ప్రార్థన చేస్తున్నాం. అయితే అది మీ విశ్వాసాన్ని బట్టి నూనెకి ప్రార్థన చేస్తున్నాం. కానీ బైబిల్ ప్రకారం నూనె రాసి ప్రార్థించమన్నారు. పెద్దలు, సేవకులు వచ్చి మీరు పిలిచినప్పుడు రోగి మీద ఇది చేసి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి పని కొరకు పెద్దలను నియమించినప్పుడు అభిషేకం కొరకు నూనెతో ప్రార్థన చేయాలి. నూనె అమ్ముకోవడం ప్రపంచ దేశాల్లో ఏనాడో 60స్లోనే ఈ యొక్క జేబురుమాల అమ్మకం మొదలైంది. తర్వాత నూనె అమ్మకం మొదలైంది. ఇంకా రాను ఇంకా రాబోయే దినాల్లో యెరూషలేము మట్టి, యెరూషలేములో నీరు అమ్మకం. అది ఎప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ అవే తెచ్చి మనకి ఇస్తారు. పాస్టర్ గారు మేము యెరూషలేము వెళ్ళొచ్చామండి అంటే, అలాగమ్మా అంటే, మరి ఆ బొమ్మ తెచ్చారో యెరూషలేముదంటే అందరికీ తేలేం కదండి, మీకు మాత్రం కొంచెం గల్లియా నీరుని కొంచెం రెండో చెప్పండి మట్టి. నా దగ్గర ఉన్నాయి, 2-3 తెచ్చి ఇచ్చారు. అలాగే దాచాను, నేను పూజ చేయడం లేదు, దాచి ఉంచాను. ఎవరన్నా వస్తే ఇది ఇచ్చారండి యెరూషలేము నుంచి తెచ్చి, కొంచెం మట్టి. అలాగే తర్వాత ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మన అమరావతికి ఏమి తెచ్చారు? మట్టి తెచ్చారు. అందుకు మట్టి తెచ్చి ఇచ్చాను కదా, డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని చంద్రబాబు గారిని అడుగుతున్నారు. డబ్బులు మేము ఇవ్వలేము, మట్టిలో పోసేస్తారు మీరు డబ్బుని. మట్టిలో ఎంత పోసినా అక్కడి నుంచి పునాదులు రావు. అందుచేత కష్టపడండి మీరే, మేము ప్రార్థన చేస్తాం వెనకాతలని మోడీ గారు చెప్పేశారు. మట్టి నీరు తెచ్చి ఇచ్చారు, అయిపోయింది. అలాగే ఆచారాలు అలాంటివి రాబోయే దినాల్లో జరగబోతున్నాయి. అనేక సంఘాలు ఇప్పుడు నేను నా కన్నులతో చూశాను. మొన్నటి వరకు సువార్తను అందిస్తూ తప్పుడు బోధనలను ఖండిస్తున్నటువంటి వారిని చూస్తే వాళ్ళ సంఘం ఇప్పుడు చిన్నగా ఉందంట, లాభం లేదని ఆయన ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారు? అందరూ స్వస్థతల కొరకు ప్రార్థన, జనాభా పెరిగారు. అద్భుతాలు జరుగుతాయన్నటువంటి ప్రార్థన, జనాభా పెరిగారు. ఇప్పుడు అవన్నీ ఆయన మర్చిపోయారు. ఈ తప్పుడు బోధ అని చెప్పడం మర్చిపోయారు, లేకపోతే తప్పు అని చెప్పి ఖండించడం మర్చిపోయారు. ఎందుకంటే ప్రజలు కావాలి. మనకి ప్రజలు వద్దు. మనకు కావలసింది విశ్వాసులు, దేవునిలో గట్టిగా నిలబడినటువంటి వారు, ఆయన రాకడికి ఎత్తబడేటువంటి వారు. ఆయన రాకడ వరకు ఆయన ఇచ్చిన పని సువార్తను అనేకులకు మనం అందించడం మన బాధ్యత. ఆత్మదేవుడు ఆ రక్షణ కార్యం ఆయన చూసుకుంటాడు. మన పని సువార్తను అందించడం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా,
అందుకు గొర్రె తోలు కప్పుకొని తోడేలు వస్తుంది, అందరినీ మోసగిస్తుంది, ఎవరు లేనప్పుడు లాక్కొని వెళ్ళిపోద్ది. అప్పుడు కానీ అందరికి అర్థం అవ్వదు గొర్రె ఏమైపోయింది అంటే తోడేళ్ళు గొర్రె తోలు కప్పుకొని వచ్చి లాక్కొని వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు విశ్వాసులు ఒకటి, మంచి చెప్పేవారిని చేరనివ్వండి, మంచి చెప్పని వారిని అస్సలు రానివ్వద్దు. పై సేవకులు ఎవరిని కూడా మన ఇంటికి రానివ్వద్దు. ఎందుకంటే పని లేని వాళ్ళే మన ఇంటికి వస్తారు. వాళ్ళ చర్చిలో పని వాళ్ళకు ఉంటుంది, సువార్త చేసే పని ఉంటుంది. ప్రతి నెల ఇంటింటికి వచ్చే సేవకులతో చక్కగా ఒక మాట చెప్పేయండి. ఈ మధ్యకాలంలో తప్పుడు వేలు వస్తూ ఉన్నారు. కొత్త ఆత్మలు ఎవ్వరూ రక్షణలోనికి నడిపించడం లేదు. మొన్నే మేము మాట్లాడుకున్నాం, క్రైస్తవులు వారి వేషాల గురించి ఆయన చెప్తున్నాడు. అయ్యో ఇతనికి ఎలాగరా చెప్పాలి రక్షణ గురించి అని. అప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఒక మంచి సంఘం గురించి మాట్లాడుతూ, అక్కడికి నేను పిలిస్తే అప్పుడప్పుడు వెళ్తాను, వాళ్ళ కార్యక్రమాల్లో భోంచేసి వస్తాను, ఇగో ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నానని వల్లి గారు అన్నటువంటి ఒక ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఫోన్ చేసి ఇక్కడికి సేవకులు వచ్చారు, అమ్మ ఇప్పుడు ఇక్కడ డెడికేషన్ అయ్యింది, చాలా దూరం నుంచి వాళ్ళు వచ్చారు సేవకులు, మాట్లాడండి అని. అప్పుడు ఆమె ఏమంటున్నారంటే, సాగర్ కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి, చుట్టుపక్కల సరి అయిన క్రైస్తవులు లేక ఆయన క్రైస్తవుల దూరంగా ఉంటున్నాడు, నేను ఎప్పటి నుంచో రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను, ఆ బిల్డర్ సాగర్ కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఆమె నాతో చెప్తూ ఉన్నారు ఫోన్లో. అలాగేనమ్మా, తప్పనిసరిగా మేము ప్రార్థన చేయాలి. ఎంతోమంది ప్రభువుని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ తప్పుడు బోధలు, ఈ నాటకాలు ఇవన్నీ చూసి జ్ఞానవంతులు, వాళ్ళు అన్యులైనప్పటికీ జ్ఞానవంతులు, బాగా చదువుకున్నారు, ఉన్నటువంటి వారు, బిల్డర్సు, గొప్ప గొప్ప పనులు వ్యాపారాలు వారి చేతిలో ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉన్నాయి. ఇంకా చాలా చెప్తున్నారు, మేము ఎక్కువ వినలేదు, ఇంకా చెప్తే అన్ని తప్పుడు మాటలే చెప్తానని ఇంకెక్కువ వినకుండా అలాగండి కొంతమంది అలాగే ఉంటారు అన్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, రేపు రాబోయే దినాల్లో అంట దొంగ బోధకులు అద్భుతాలు చేస్తారంట. ఏం చేస్తారు దొంగ బోధకులు? అద్భుతాలు చేస్తారు. ఎలా చేస్తారు? మోసేని దేవుడు కర్ర కిందన పడి అన్నాడు, పాము అయిపోయింది, పట్టుకో అన్నాడు, కర్ర అయిపోయింది. ఎల్లు అద్భుతం చేయి అన్నాడు. మోసే మొట్టమొదటి అద్భుతం ఏం చేసాడమ్మా? అక్కడికి వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి కర్ర పడేశాడు, పాము అయిపోయింది. ఇంకేమైనా అక్కడ పడ్డాయా? నాన్న ఏదా ఏడుస్తున్నా? మంచోడు అమ్మ నువ్వు, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, మంచోడు, ఎవరేమనొద్దు బాబుని, గుడ్ బాయ్. చూడండి, కర్ర వేశాడు. కర్ర వేయగానే మిగతా మాంత్రికులు వచ్చి ఏం వేశారు? ఏమయ్యాయి? పాము అయిపోయింది. మాంత్రికులు అందరూ వచ్చారు, కర్రలు వేసారు, పాములు అయిపోయాయి. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఓహో నువ్వు వేసిన కర్ర పాము అయిపోయింది, మేము వేసింది కూడా పాములు అయిపోయింది. అంటే ఈ పామును మింగింది అంటే దేవునికి స్తోత్రం. అంత గొప్ప కార్యం జరిగినా మరి ఆ ఫరో హృదయం కఠినమాయను. అంటే మా వాళ్ళు కూడా అద్భుతం చేస్తానంటున్నాడు. నీటిని రక్తంగా మా వాళ్ళు చేస్తారు అంటున్నాడు. ఇగో ఇది చేస్తాను మా వాళ్ళు చేస్తారు అంటున్నాడు. కానీ ఆఖరి అద్భుతం ప్రభువారు చేసినప్పుడు ప్రథమ సంతానం అంతా మనుషులే కాదు, జంతువులే కాదు, అప్పుడండి ఫరోది మారింది. కానీ అప్పటి వరకు వాళ్ళు మాంత్రికులు వారు చేస్తూ ఉన్నారు. ఎందుకు మన కళ్ళ ముందే ఒక్కోసారి మనం క్రిస్టియన్స్ కూడా ఒక్కోసారి ఇగో వాళ్ళు చేశారు కనుక మేము చేయాలి, మా పిల్ల బర్త్డే రోజుని మ్యూజిషియన్ని పిలిపించాలి, ఎంత డబ్బు అయినా పర్వాలేదని గొప్ప మ్యూజిషియన్ని పిలిపిస్తూ ఉన్నాం. ఇలాగంటున్నాడు, పౌరం వస్తుంది, పౌరాన్ని పట్టుకుంటున్నాడు, అందరూ మనం చప్పట్లు కొట్టేస్తున్నాం. రాబోయే దినాల్లో చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారు, అంటే బ్రతుకుతారు మాట్లాడతారు. అలాగే విగ్రహాలు మాట్లాడతాయి. ఇప్పుడు రోబోలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. రాబోయే దినాల్లో మనుషులు పని వాళ్ళు తక్కువగా ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అగ్గిలోకి వెళ్ళి కూడా పని చేస్తాయి.
స్టీల్ ప్లాంట్లో ఎక్కడ బాగా అగ్గి వస్తుందండి? బ్లాస్ట్ ఫర్నిచర్. అక్కడికి వెళ్ళినప్పటికి ఆ బ్లాస్ట్ ఫర్నిచర్ నుంచి ఏమొస్తుందంటే మంటలు ఎంత దూరంలో ఉన్నా సరే ఆ వేడి తట్టుకోలేం. మరి అక్కడ పనిచేసిన వారు అలాగ అలవాటు అవుతారు. మనం అంటే చాలా దూరంగా ఉండాలి, అక్కడికి వెళ్తే మనం కాలిపోతాం. అలా ఉంటాయి. అటువంటి చోట రోబోలు చక్కగా వెళ్ళిపోయి ఆ మంట దగ్గరే పని చేస్తూ ఉంటాయి. రాబోయే దినాల్లో ఏఐ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఏఐ లేకపోతే ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడున్న ఉద్యోగాలు సగం పోతాయి, కానీ ఉద్యోగాలు ఉండవని కాదు, ఏఐ ద్వారా. అందుచేత ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలందరూ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఇంటర్ తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఏఐ ద్వారా ఆ సబ్జెక్ట్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. భవిష్యత్తులో ఏఐ ద్వారా ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతాయని కాదు, పోతాయి, ముందున్న వారికి పోతాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏఐ నేర్చుకుంటున్నటువంటి వారికి మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. అందుచేత పోతాయి, వస్తాయి. అందుచేత మనం కూడా మన చదువులు కొంచెం మార్చుకోవాలి. ఏఐ యాడ్ చేసుకోకపోతే మరి ఉద్యోగాలు దొరకడం రాబోయే దినాల్లో కష్టం. 2030 ఒక టార్గెట్ చేసుకున్నారు. ఇంకా 4 సంవత్సరాలే ఉన్నాయి. ఎన్నో విషయాలు మనం 4 సంవత్సరాలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నో విషయాలు. ఉద్యోగాలు పోతాయి, ఆహారం ఉండదు, రకరకాలుగా రోబోలు మాట్లాడుతూ ఉంటాయి, అవి యుద్ధం చేయడానికి సిద్ధపడతాయి, తయారు చేసిన వారిని పీక పిసికి చంపేస్తాయి. ఇవన్నీ కూడా రాబోయే దినాలను మనం చూడబోతూ ఉన్నాం. అంచేత 2030 టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ 1947 వరకు 100 సంవత్సరాలు అయినప్పటికీ ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రభువు రాకడి దినాల్లో ప్రపంచమంతా 2030కి ఏదో జరగబోతుంది, ఆ దిశలో ముందుకు వెళ్తుందని చెప్పి ధనవంతులైనటువంటి వారు, ఎవరమ్మా, ఎలాన్ మస్క్, ఇంకెవరో బిల్ గేట్స్, ఇంకా కొంతమంది ఈ రకరకాల పెద్ద పెద్ద ధనవంతులైనటువంటి వారు కలిసి మాట్లాడుకుంటూ రాబోయే దినాల్లో ఏమి చేయాలి అంటే వాళ్ళ వ్యాపార లాభదాటి కొరకు సాతాను యొక్క కార్యాలకు వారు లోబడి ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే సంఘం చాలా పవిత్రంగా రాబోయే దినాల్లో వాక్యం లేకుండా సంఘం ఉండకూడదు. వాక్యం చదువుతూ ఉండండి. ప్రార్థన లేకుండా సంఘం ఉండకూడదు. ఆరాధన లేకుండా ఉండకూడదు. ధ్యానించడం లేకుండా ఉండకూడదు. వీటిల్ని ప్రాముఖ్యంగా మనం పెట్టుకోవాలి. మన పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు కావాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ధ్యానించాలి. ఇవన్నీ మన పిల్లలు చేసేలాగా తల్లిదండ్రులు ప్రార్థించాలి, చూడాలి. చాలా ఇంపార్టెంట్. యవనస్తులను టార్గెట్ చేస్తూ ఉంది సాతానుడు. అందుచేత తెలియకుండానే వారు సాతాన్ ట్రాప్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి అని మనం చేయించు ఉన్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే చాలామంది మధ్యకాలంలో సింగర్స్, మంచి మ్యూజిషియన్స్ వస్తున్నారు. మొట్టమొదటి చక్కని పాట రాస్తున్నారు, రెండోది చక్కని పాట పాడుతున్నారు, మూడవది చక్కని మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. అప్పుడు ఇలాగ అయిపోతూ ఉన్నారు అందరూ. ఎవరు? యవనస్తులందరూ ఏమైపోతూ ఉన్నారు? ఇది ఒకసారి అయిపోండి. అమ్మో, ఎంత మంచిగా అన్న పాడుతూ ఉన్నాడు, ఎంత మంచి మ్యూజిక్ వస్తూ ఉంది అని చెప్తూ ఏమైపోతారంట, ఆ పాటలకి ఆకర్షితులైపోతారు. అప్పుడు అన్న ఏం చేస్తాడంటే ఇలాగిన్న పోయి ఇంకా నాట్యం చేయడం మొదలు పెడతాడంట. అబ్బా, ఈ నాట్యం ఇంకా బాగుంది అనుకుంటారంట. అందుచేత సింగర్స్ ద్వారా కూడా సాతాను ట్రాప్ చేస్తాడు. చూడండి, పరలోకంలో కూడా దేవదూతలు గొప్ప ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఎటువంటి ఆరాధన? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తున్నవారు అది ఇష్టానుసారంగా నాట్యం చేయరు కదా. పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తూ ఉన్నవారు హృదయం మనస్సుతో దేవుని నింపుకొని దేవుని ఆత్మతో ఆనందిస్తూ సంతోషిస్తూ మన యొక్క శరీర ఆ కవలికలు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. చూసిన వారు కూడా దేవుణ్ణి గనపరుస్తూ ఉంటారు. అటువంటి ఆరాధనకి వెళ్ళాలి కానీ పిచ్చి ఆరాధనకి వెళ్ళకూడదు. ఈ మధ్య అటువంటి పాటలు పాడుతున్నటువంటి యవనస్తుల కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి.
మీరు కూడా అన్నల కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని ఆ మ్యూజిక్లో ఆ ట్రాప్లో పడిపోయి ఇంకా అలా ఉండిపోకూడదు. ఇప్పుడు ఈ పాటలు బాగా పాడిన వాళ్ళు చక్కగా ఆడపిల్లల్ని ఆకర్షిస్తూ, ఇంకేముంది నువ్వు పాడు నేను పాడుతాను, మ్యూజిక్ వాయిద్దాం, ఇదే మంది అని ప్రాబ్లమ్స్ సమస్యలు తీసుకొని వచ్చేస్తున్నారు చాలా సంఘాల్లో. ఈ మధ్య వింటున్నాం, మంచి పాట పాడేవాడు అనుకున్నామండి బాబు అని చెప్పి ఏం చేశాడంట, మనకి ఒక 10 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వచ్చింది. చక్కగా బాగా పాడుతున్నాడని తీసుకొని వస్తే పాస్టర్ గారి తమ్ముడు కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. ఇక్కడే డ్రైవర్ స్కూల్లోనే ఉన్నారండి అని మన ఇంటికి వచ్చారు. సార్ ఎవరితో చెప్పొద్దండి, ఇక్కడ ఉన్నారని వచ్చాం, మీకు ఎవరైనా తెలుసా, ఎవరైనా మీ చర్చిల్లో కొత్త వారు వచ్చారా అని. లేదండి ఇక్కడ ఉంటే మాకు తెలుస్తుంది కదా అంటే, ఎవరితో చెప్పకూడదండి, మేము కూడా ఇంట్లో చెప్పకుండా వచ్చాం అంటే సంఘం పాడవకూడదు. ఒకవేళ వీళ్ళిద్దరూ అలా చేసిన చక్కగా అక్కడ పెళ్లి చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నాం, వీళ్ళు చేసిన పనికి మా చర్చి తాళం వేసామండి అన్నారు. మన ఇంటికి వచ్చి కూర్చున్నారు. మీ గురించే చెప్పారండి మంచి పాస్టర్ గారు, వాళ్ళకి అడిగితే తెలుస్తుంది ఎక్కడ ఉన్నారో మీ వాళ్ళని. ఎక్కడో తప్పు చేయడం, ఇక్కడికి పారిపోయి వచ్చేయడం, సంఘాలు తాళాలు వేయబడ్డం. మంచి సింగరే ఏమండి, పాట పాడే వారైనా ఆడపిల్లలైనా పాట పాడే మగపిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను మనవి చేయించు ఉన్నాను. చాలా జాగ్రత్తగా చివరి దినాల్లో ఉన్నాం, మోసపోవద్దు అన్నమాట. ఎలాగ మోసపోతాం, ఇలాగే రాబోయే దినాల్లో సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సాక్ష్యం లేని వాళ్ళు చక్కగా నడుస్తారు. ఇలాగా మనం అనుకుంటాం అంత బాగా నడుస్తున్నారంటే అది తప్పు చేయలేదండి అని. మంచి వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఒకలాగే నమస్తేనండి ప్రైజ్ ది లార్డ్ అని నడిస్తే వాళ్ళు మంచోళ్ళు కాదు. వీళ్ళు చక్కగా ఛాతీ ఇలా పెట్టుకొని నడుస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అటువంటి వారిని సంఘములో చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ ఖచ్చితంగా లేరు ఇంట్లోకి రానివారు, స్టాప్ ఇట్. ప్రభు దినాల్లో మనం ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. ఏ దైవజనుడు ప్రతి నెల వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేవారు, ప్రతి నెల ఆ టైంకి వచ్చేవాడు. ఆయన డబ్బులు తగ్గించడంతో ఇప్పుడు రావడం మానేశాడు. 100 రూపాయలు ఇస్తా ఉంటే ఆయనకి ఆ బైక్కి 100 రూపాయలు సరిపోవడం లేదు పెట్రోల్ అందరం నుంచి రావడానికి. నిజమైన సేవకుడు అనుకోండి, అతను మీరు ఇచ్చిన 100 రూపాయలకి రాడు. మీ కుటుంబాన్ని ప్రేమించి ఒకవేళ ఎక్కడి నుంచైనా వారి ద్వారా రక్షణ పొంది మీరు వచ్చారు కనుక ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అటువంటి వారు విజిట్ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ ప్రతి నెల వచ్చి డిస్టర్బ్ చేసిన వాళ్ళు, ఇరుగు పొరుగునున్న వారు వచ్చిన వారిని రానివద్దు. ఎందుకంటే ఇప్పుడు వరకు నో ప్రాబ్లం అన్నాను, కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాజువాకలో తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి. క్రిస్తోదెల్ఫియా, మెనోనైట్స్, సెవెంత్ డే, యెహోవా విట్నెస్, ఇంకా రకరకాలైనటువంటి మార్మన్స్. సో ఇలా రకరకాలు వాళ్ళు కరెక్ట్గా ఆదివారం దినం ఉదయాన్నే వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారు. చెప్పండి, రక్షణ లేని వారు చాలా చుట్టుపక్కల ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి మీరు టైంకి వచ్చేవాళ్ళు. కరెక్ట్గా మీరు చర్చికి వచ్చే ముందు వాళ్ళు మీ ఇంటికి వస్తారు, ఇక్కడికి రానివ్వరు. తెల్ల వస్త్రాలు వేసుకొని వస్తారు. సో ప్రియమైనటువంటి వాళ్ళ బీ కేర్ఫుల్. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువమ్మా. 13:1 నుంచి. కలలు కనువాడే గాని మళ్ళా చదవరా, మళ్ళా చదవండి, అందరూ జాగ్రత్తగా వినండి అమ్మా. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతరి దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. చూడండి, ప్రభువు వారు పరీక్షించే దినం, తండ్రి అయిన దేవుడు మనల్ని పరీక్షించే దినం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరీక్షించే దినం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరీక్షించే దినం.
అందుకే కింద అంటున్నాడు ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో నేను ఆరాధించాలి. కానీ ఎంత చక్కగా అంటున్నాడు, ప్రవక్తియే కానీ కళలు కనవాడే కానీ. చాలామంది ప్రవక్తలు ఈ మధ్య ప్రవచనాలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు. నేను చెప్పాను కదా, నన్ను కూడా డబ్బు ఇవ్వడానికి ఎవరు అదే మీటింగ్స్, పెద్ద మీటింగ్స్కి వెళ్తా ఉండేవాడిని, పేర్లే చెప్పకూడదు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వ్యాపారం గురించి ప్రవచనాలు చెప్తే నెలకి ₹1,00,000 జీతం. నన్ను కూడా ప్రవచించమన్నారు. నేను అన్నాను, నాకు ప్రవచించడం రాదండి, ప్రార్థన చేస్తాను అన్నాను. ఏంటి రాజుగారు, మీరు మా వ్యాపారం గురించి ప్రవచించండి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉద్యోగానికి పంపించండి. వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద ఉద్యోగమే, ఎక్కువ జీతాలే ఇస్తారు. ఒక్కరిని పంపలేదు. ఎందుకంటే ఒకరిని నేను పంపాను అనుకోండి, అవిశ్వాసులుగా వాళ్ళు తిరిగి వస్తారు. నాకు తెలుసుండి ఎవరికో ఉద్యోగం లేదని నేను పంపేనా వాడు అవిశ్వాసం అయిపోతాడు. వాళ్ళు ప్రవచనం చెప్పండి, నేను చెప్తే నాకు ₹1,00,000 జీతం, నా ఉద్యోగం ఇక్కడ నేను పని చేసుకోవచ్చు, అప్పుడప్పుడు వెళ్ళి ప్రవచనం చెప్పచ్చు. అలాంటి ప్రవచనం చెప్పిన వాళ్ళు వచ్చారు, జీతాలు ఇచ్చారు. ఎంతకాలం అని ప్రవచనం చెప్తాడు? అప్పుడు కొన్నటువంటి అటు ఇటు దొంగ ప్రవచనాలు చెప్పేశారు. ఎప్పుడైతే ప్రవచనం అయిపోయిందో గడవట అన్నారు, ఉద్యోగం 2 నెలలు 2 లక్షలు ఇచ్చి పంపించారు, అక్కడి నుంచి అవుట్. ఇవన్నీ మన కళ్ళుతో చూసాం. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ప్రభువా ఈ దినాల్లో అలా జరుగుతాయని, ఆల్రెడీ జరగడం నేను చూసొచ్చాను, చాలా జాగ్రత్త. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు విశ్వాసులు అంటే నమ్మకస్తులు, మీరు కొంచెం ఆ యవనస్తుల్ని ఇక్కడ పంపిస్తారా, మీ ద్వారా వచ్చిన వారిని మేము తీసుకుంటాం అంటారు కొన్ని ఫ్యాక్టరీలు. అయితే నేను ఎవ్వరికి చెప్పలేదు, పంపలేదు. ఎందుకంటే నాకు తెలుసు అక్కడికి వెళ్ళిన వారు కొన్ని దినాల్లో అవిశ్వాసులు అయిపోతారు. జీతం పోతే పోని, ఉద్యోగం వస్తే వచ్చింది కానీ అవిశ్వాసులు అయిపోతారు, అది తగదు. జీతం తక్కువ ఉన్నా అక్కడ విశ్వాసంలో ఎదుగుతారంటే అక్కడికి పంపిస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారిని ఎవరిని ఇంట్లోకి రానివద్దు. ఏమండి మీకు పని లేదా, మాకు ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా పాస్టర్ గారిని కలిసి మా దగ్గరికి రండి. ఎందుకంటే ఇలాగా వీధి వీధి తిరిగిన వారిని రానివద్దని మా పాస్టర్ గారు చెప్పారని చెప్పండి, ఏం వరి లేదు. చాలా జాగ్రత్తగా ఖండితంగా చెప్పాలి. మనం రాబోయే దినాల్లో మనం మోసపోతాం. వారు ఒకసారి అడుగు పెట్టి ఏదేదో చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఆ ఉన్న బలహీనతల నుంచి ఇంకా బలహీనలు అయిపోతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిని కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ మనకుంది. ఆత్మదేవుని గైడెన్స్లో ముందుకు వెళ్దాం. ఆత్మతో నింపబడదాం, స్తుతిమాలకు వల్లిద్దాం, వాక్యం చదువుదాం, వాక్యం ధ్యానిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని బిడ్డలతో సహవాసం చేద్దాం. చర్చి యొక్క సమయాలకి, ఆయన సన్నిధికి ఎక్కడ వదలకుండా, అలాగే మరి ప్రేయర్ సెల్ ఎక్కడ మరి విడవకుండా, ప్రేయర్ సెల్ ఎలాగో, సంఘం ఎలాగో ప్రేయర్ సెల్ కూడా అలాగే మీ కొరకు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. పెద్దలందరికీ కూడా సంఘం గురించి వారికి బాధ్యత ఇచ్చాడు. వారి పనిపాట్లన్నీ చేసుకుంటూ, వాక్యం ధ్యానిస్తూ, మిమ్మల్ని నడిపించడానికి సిద్ధపడుతూ, మీ సమస్యలు వింటూ, ప్రార్థిస్తూ, మళ్ళా నాకు తెలియజేస్తూ వారు వెచ్చిస్తూ ఉన్నారు కొంత సమయం మీ కొరకు. వాళ్ళకి పని లేదని కాదు, దేవుడు వారికి కృపనిచ్చాడు మిమ్మల్ని నడిపించడానికి సెల్లో. అందుకు వారిని కూడా గౌరవించండి, వారి కొరకు ప్రార్థించండి. ఇక్కడ విన్న విషయాలు కొన్ని మీకు అవగాహన కాకపోతే సెల్ ప్రేయర్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంత అవగాహన మీకు కూడా వస్తూ ఉంటుంది. ప్రవక్తయే కానీ కళ్ళు కనవాడే కానీ మీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమైనను చేసి, బైబిల్లో రాయబడిన మాటలు ఇవి, నా మాటలు కాదు. నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన యెడల, అంటే ఇతర దేవతలు అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, త్రిత్వాన్ని వదిలిపెట్టి, కొంతమంది ఇప్పుడు త్రిత్వం లేదంటున్నారు, త్రిత్వమే లేదంటున్నాడు, యేసయ్య దేవుడే కాదంటూ ఉన్నారు. సో అలాంటివన్నీ వచ్చి, అంటే ప్రభువుని తప్ప ప్రభు నామంలో ఒకవేళ వెళ్ళి వారు మోసం మిమ్మల్ని చేస్తున్నారేమో, అది కూడా ఇతర దేవతలే. వాక్యం దాటి మనం వెళ్ళిపోయామంటే అది ఇతర దేవతలే. ఎంత చక్కగా పూజింతం రమ్మని ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్య కార్యము గాని సంభవించినను, సూచక్రియ అతను చెప్పింది జరుగుతుంది, మహత్కార్యం కూడా జరుగుతుంది,
గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకునేందుకు మీ దేవుడైన యెహోవా మీకు పరీక్ష పెట్టుచున్నాడు. పరీక్ష సమయం ఇది. పరీక్షలు మనం పాస్ అవ్వాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ ట్రాప్లోకి వెళ్ళకూడదు అనేది. ప్రకటన గ్రంథం, ఇప్పుడు టైం అయింది కనుక నేనే చదువుతాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది చివరి దినాల్లో దేవుడిస్తున్నటువంటి మాటలు. ప్రకటన 13 నుంచి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండును. అంటే సముద్రంలో నుంచి, అంటే సముద్రం అనగా లోకంలో నుంచే వస్తుందంట. ఎలాగొస్తుందంటే అది, మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము. క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. సో అక్కడ కిందని మళ్ళా 2వ వచనంలో, నేను చూచిన ఆ మృగము చిరత పులిని పోలి ఉండెను. ఎలా ఉందమ్మా అది? చిరత పులి అనండి అంటే చిరత పులిలాగా ఉందంట రూపం. దాన్ని తర్వాత దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. పోలిక ఎలా ఉందమ్మా? చిరత పులి. దాని పాదాలు ఎలా ఉన్నాయి? ఎలుగుబంటి పాదాలు. దాని నోరు ఎలా ఉంది? సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము, ఆ సాతానుడు, ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. రాబోయే దినాల్లో 10 రాజులు రాబోతూ ఉన్నారు. మరి బలమైనటువంటి రాజులు. వారు మరి ఈ యొక్క ప్రపంచాన్ని పాలించడానికి సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా దగ్గర 250 దేశాలు ఉన్నాయి. 196 దేశాలు యుఎన్ఓలో మెంబర్స్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు కొన్ని ఇంకా ఉన్నాయి. సో టోటల్ 246 250 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ 196 దేశాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నాయి. చూడండి, అదంట చిరత పులిని పోలి. చిరత పులి ఎంత జంప్ చేస్తుందో చెప్పగలరు ఎవరైనా? 35.5 అడుగులు. అది పరిగెడుతూ ఒక్కసారి జంప్ చేసినప్పటికంట 35.5 అడుగులు, ఇంకా కొన్నంటే అంతకంటే ఎక్కువ, 40 కూడా. ఆ జంపు అన్ని అడుగులు చేస్తుందంట. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అంటే, చూడండి, నేను చూచిన మృగము చిరత పులిని పోలి ఉండెను. అంటే ఎంత ఫాస్ట్గా తన యాక్షన్స్ ఉంటాయి అంటే, ఒక్కసారి అది జంప్ చేస్తే 35.5, కొంతమంది 40 అడుగులు అని కూడా అంటారు. అంటే క్యాల్కులేషన్స్ చిన్న డిఫర్ అవుతూ ఉంటాయి. సో అంత అలాగ జంప్ చేస్తుందంట. అంటే దాని వెన్నుముక కూడా ఫ్లెక్సిబిలిటీ. అంత దూరం అంత బరువు వెళ్ళి ల్యాండ్ అయ్యింది అంటే ఈ యొక్క వెన్నుముక ఫ్లెక్సిబిలిటీ లేకపోతే తిరిగిపోతుంది. అంటే ఎంత బలమో ఈ చివరి దినాల్లో ఆ రాజుకి. చూడండి, తర్వాత దాని పాదములు ఎలుగుబంటి పాదాల గురించి ఏమని చెప్పండి. ఇప్పుడు నేను చిరుతపుల గురించి నేను చెప్పాను. ఎందుకు అలాగ వర్ణించాడు ఎలుగుబంటి పాదాలని? ఎలుగుబంటి నేను చూశాను, ఒరిస్సాలో నేను చూశాను. ఎందుకంటే అప్పుడు ఆ ఇల్లులు అయ్యి ఎక్కువ లేవు. అక్క వాళ్ళందరూ కూడా ఆ హెచ్ఏఎల్ ఫ్యాక్టరీలకి ఎలుగుబంట్లు వచ్చి తలుపు కొట్టేవి. ఇలాగా తలుపు తీసామో మీదన పడిపోయేవి. అందుకు ఇంక అక్కడి నుంచి అందరికి అన్ని క్వార్టర్స్కి కూడా ఇనప గేట్లు వేశారు. లోన్ తలుపు తీస్తే అది ఎలుగుబంట కదా, కరెక్ట్ మనుషులు కొట్టినట్టే కొట్టేది. 1965లో అక్కడ క్వార్టర్స్ కడుతూ ఉన్నారు. అందుకు అందరికీ వేరే చోట క్వార్టర్స్ ఇచ్చారు, బస్సులు ఫెసిలిటీస్.
సో దాని తర్వాత వాళ్ళందరూ క్వార్టర్స్కి వచ్చారు. టౌన్ డెవలప్ అయిన తర్వాత ఎలుగుబంట్లు లేవు, కానీ ఎలుగుబంటి ఒక్కసారి తన కాళ్ళతో పట్టిందనుకోండి, ఇంకా మనం విడిపించుకోలేం. చిరతపులి, ఎలుగుబంటి పాదములు. నోరంట నోరు గురించి చెప్పండి రా. రాజు గనక ఒక్కసారి అది రోర్ చేసిందంటే అరణ్యం కదులుతుంది, జంతువులన్నీ పారిపోతాయి. అంటే రాబోయే దినాల్లో సాతానుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలంట ఇలాగుంటాయి. రాజులు ఎలాగుంటారు, మామూలు విషయాలు కాదు. మనం దేవునిలో శక్తిమంతులం కాకపోతే పడిపోతాం. చూడండి దేవుడు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. తప్పిపోతారు జాగ్రత్త అంటున్నాడు. రాబోయే ప్రభుత్వాలు ఇలాగుంటాయి, జాగ్రత్త జాగ్రత్త, బీ కేర్. సో అందుకు సంఘమైన మనం చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో చూడండి. కార్డులు వచ్చాయి మాకు. ఆయనే ఎవరో సాగర్ గారు ఈ మధ్య ఆధార్కి అదేమన్నారండి, ఏం కార్డు అది, పీవీసీ కార్డు అని వచ్చాయి. అవి చక్కగా ఒకసారి వచ్చాయంటే దాని మీద మనం ఇలా స్కాన్ చేస్తే మన యొక్క జీవితం అంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే స్కాన్ చేసామో మొత్తం అంతా వచ్చేస్తుంది. ఈ మధ్య మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్లై చేసుకుని మన ఇంటికి ఆ కార్డు వచ్చేస్తుంది చక్కగా. ఎంత పెద్ద మనం పట్టుకోవాల్సిన పని లేదు, ఇలా దాన్ని మనం జెరాక్స్ చేసి మళ్ళీ మనం ఇచ్చేయవలసిన పని లేదు. చాలా చక్కని కార్డు. రాబోయే దినాల్లో అవన్నీ మనం తీసుకోవాలనుకోండి, ఇంకోటి లేదు, ముందుగానే అన్నీ కూడా ఆ నెంబర్లన్నీ కూడా సాతానుడు చక్కగా. అంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం మనది, మన తర్వాత చైనా. ఇంతకుముందు చైనా అధికంలో ఉండేది. ఇప్పుడు మనకి వాళ్ళకి 5 కోట్ల మంది జనాభా తేడా కనబడుతుంది. మనది 146 నుంచి 47 వరకు అయి ఉంటుంది. ఇందుకు రోజు జనాభా పెరిగిపోతుంది కనుక మరి వాళ్ళు ఒక 5 కోట్లు తక్కువలో ఉన్నారు. ఇప్పుడు ఈ 2 దేశాలని చూసుకున్నట్లయితే మిగతా దేశాలన్నీ 200 దేశాలు ఈక్వల్ టు ఇండియా. అంటే వాళ్ళకున్న కొద్ది జనాభా అందరూ సమకూర్చుకుంటే ఇండియా జనాభా అంత ఉంటుంది. సో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. సో ప్రభువు రాకడికి ఈ దినాలు సూచనలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ మనం మోసగింపబడకూడదు. బీ కేర్ఫుల్. ఎక్కడ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ కొంతమంది పిల్లలు మీరు ప్రభువులో ఉన్నారు, మేము ప్రభువులో ఉన్నాం, మా గురించి మీకు తెలియదు, ఒకసారి మా దగ్గరికి రండి అంటారు. వెళ్ళారా మనం మోసపోయామని లెక్కే. ఎందుకంటే లిల్లీ ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు యెహోవా విట్నెస్ ఎవరో ఒక అబ్బాయి వాసు అంట, మా చర్చికి రా నీకు తెలుస్తుంది మాదే అసలైంది అనేవాడంటే. సో అలాగా ఆ పిల్లని నేను చూశాను. ఇలాగ చాలామంది పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మా నాన్నగారు నుండి ఇలాగే చేస్తారు, మీరు ఇలాగా కానీ మీరు మా దగ్గరకు వచ్చి చూడండి. ఒక్కసారి రాంగ్ ట్రాక్లోకి మనం వెళ్ళామంటే వాడు ఆకర్షిస్తాడు. ఆ యొక్క జాలి నుంచి మనం బయటకు రాలేం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. సో పరిపాలన ఎలాగుంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ప్రకటన ఇప్పుడు వరకు మనం చదువుకున్నవి 1-2 వచనాలు. ఇప్పుడు 11 నుంచి 16 వచనాలు, 17 వచనాలు, నేను 18 వచనాలు చదువుతాను. ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోతాను, మనకు సమయం అయింది కనుక ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోతాను. 11 నుంచి 18 వరకు. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూరము పైకి వచ్చుట చూచితిని. అలా ఆలకించండి, నన్ను చూసి ఆలకించండి. పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పం వల్లే మాట్లాడుచుండెను. చూడండి, గొర్రె పిల్లలాగా 2 కొమ్ములు ఉన్నాయంట, ఘట సర్పంలాగా మాట్లాడుచూ ఉందంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయపడుతున్నావా లేదా ఆలోచించు. కత్తి దెబ్బ తినియు బ్రతికిని క్రూరముఖమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపరుచుచున్నది. చాలా జాగ్రత్తగా మనము ఇక్కడ ఉండాలి. ఈ క్రూరముఖమునకు ప్రతిమను చేయవలనని, ప్రతిమ చేయండి, ఇది గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది, సూచన కార్యాలు చేస్తుంది అని. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, ఇప్పుడు ఏఐ ద్వారా ఉన్న రోబోలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. రాబోయే దినాల్లో
యెరూషలేం మందిరంలో వాడు నిలబెట్టే ఆ బొమ్మ కూడా అలాంటిదే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారితో వారిని హతము చేయునట్లు, అంటే వాడు ఆ యొక్క మన దానియేలు గ్రంథంలో ఎలాగైతే చూసామో అలాగా ఆ మృగం మాట్లాడినట్లు చేస్తుంది. దానికి మనం నమస్కారం పెట్టకపోతే మన పని అంతే. సో అటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారము ఇవ్వబడెను. చనిపోయిన వారిని తిరిగి లేపడానికి మాట్లాడుతూ ఉంటుంది, చనిపోయిన వారిని తిరిగి లేపుతుంది. అద్భుతాలు ఆ దినాన్ని ఐగుప్తులో వారు చేసిన అద్భుతాలు ఇక్కడ ఇంకా ప్రభావవంతంగా చేస్తూ ఉంటే నామక క్రైస్తవులందరూ చూసి అయ్యో ప్రభు చేసిన కార్యాలు వీడు చేస్తున్నాడంటే ఆడి మాటలకు అలా ఇదైపోతాం. నేను చెప్పాను కదా, రాజస్థాన్లో 1 నెలంతా అబద్ధం ఆడితేనే మనం నమ్ముతూనే ఉంటాం. అద్భుతం. మీరు వెళ్ళి చూడండి, 5 సంవత్సరాలు అయిన తర్వాత కానీ వాళ్ళ అబద్ధాల యొక్క విలువ, వాళ్ళ అబద్ధాలు ఎలాగ మనం వింటున్నాము. ప్రతిరోజు అబద్ధం ఆడతారు. అయితే అబద్ధం ఆడితే మీరు నరకానికి వెళ్తారంటే ఎవరు చెప్పారండి? అబద్ధం ఆడకపోతే మా వ్యాపారం జరగదు, మేము అబద్ధం ఆడుతాము, అబద్ధం మీరు నమ్ముతారు అని చెప్పేవారు. అక్కడ రాజస్థాన్లో ఫేమస్ ఏంటంటే వూంట్ రింగ్ రూట్ బరూట్ అని చెప్పి నేను చెప్పాను 4 విషయాలు. అక్కడ ఫేమస్ విషయాలు అంటే ఇక్కడ నుంచి ఫేమస్ మనం తీసుకెళ్తే అక్కడి నుంచి ఫేమస్ తీసుకురావడానికి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూడడానికి తెలుసుకోవడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మృగం యొక్క ప్రతిమ ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు. ఇప్పుడు ఎలాన్ మస్క్ వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే, ఒక వ్యక్తికి ఆల్రెడీ చిన్న చిప్ పెట్టారు. చిన్న చిప్పు ఇది అంటే మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి పాదాల వరకు ఉంటుంది. సో అదే మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ చిప్ ఏం చేస్తుందంటే నీ రోగాన్ని కనుక్కొని బాగు చేయడానికి కూడా చిప్పే. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే అబ్బాయి ఎంత మంచి చిప్పు పెట్టించుకుంటే బాగుంటుంది, రోగం వస్తే అదే మనల్ని స్కాన్ చేస్తుంది, రోగం ఏంటి అనేది చెప్తుంది, రోగాన్ని కూడా అదే బాగు చేస్తుంది రాబోయే దినాల్లో. అందుకే ఆ కిందని ఏమంటున్నాడు చూడండి, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైన దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్పక క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. రాబోయే దినాల్లో ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. 666 అంటున్నారు. ఆల్రెడీ అవన్నీ కూడా ప్రయోగంలో ఉన్నాయి ప్రపంచంలో. కానీ దేవుడు ముందుగానే రాసి ఉంచాడు మన కొరకు, జాగ్రత్త సుమ అని అంటూ ఉన్నాడు. అది 666 అని 18వ వచనంలో రాయబడి ఉంది. అందులో జ్ఞానము కలదు, ఏఐలో జ్ఞానం ఉంది. అది మన ప్రశ్నలకు జవాబు చెప్తుందా? రోబోలు మన ప్రశ్నలను అడుగుతూ ఉంటే జవాబు చెప్పేస్తుంది, వెళ్ళి పనులు చేసేస్తుంది, వెళ్ళి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసేస్తూ ఉంది. ఏంటి వేడి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలో పని చేసేస్తుంది. మనుషులకు అది కష్టం రాబోయే దినాల్లో. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు వరకు ఉన్న పాత ఉద్యోగాల్లో చాలామందిని తీసేస్తారు, కానీ భయపడద్దు. ఏఐకి సంబంధించిన స్టడీస్ చేసిన వారికి మళ్ళా ఉద్యోగాలు వస్తాయి. అందుచేత మా చదువుకున్న పిల్లలు ఏఐకి సంబంధించినటువంటి సబ్జెక్టులు అవి ఈ మధ్య ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా. అందుకు మీ మాస్టర్లు టీచర్లు తెలుసుకున్నా, లేకపోతే మీరు నెట్లోకి వెళ్ళిపోయి ఏఐకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటి ఏ రకంగా అని చెప్పి కొంచెం ఆ రీతిగా మీరు వెళ్ళడం కూడా మంచిది. రాబోయే దినాల్లో యవన బిడ్డలైన మీకు మంచి ఉద్యోగాలు కావాలి అంటే ఏఐ సంబంధించిన సబ్జెక్టులు మీరు తీసుకుంటే చాలా మంచిది. ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంది. నాకు భయంగా ఉంది, మీకు ఉందా? అయ్యి బాబోయ్ అనుకోండి. నాకు భయంగా ఉంది, మీకు భయంగా ఉంది. అప్పుడు మనం ఎలాగుండాలి? జాగ్రత్తగా చెప్పండి. ఇలాగా భయపడుతున్నటువంటి మనం జాగ్రత్తగా. మీకు జాగ్రత్త కాదు, 3 ఏళ్ళు నా వైపు ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉండాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఎలాగ మోసపోతామంటే పక్షి ఒక పాట నేర్పింది పిల్లలకి. వేటగాడు వస్తాడు, చెప్పండి. కాదు, వేటగాడు వస్తాడు, చెప్పండి.
వల వేస్తాడు, గింజలు జల్లుతాడు, ఎత్తుకుపోతాడు. పాపం తల్లి పాట నేర్పించింది, పిల్లలు పాటలు నేర్చేసుకున్నారు. తల్లి వెళ్ళిపోయింది వాటికి ఆహారం తేడానికి. ఈ లోపుని వచ్చాడు వేటగాడు. వచ్చి ఏం చేశాడంటే వల వేశాడు. అది పాట మొదలు పెట్టాయంట. వేటగాడు వచ్చాడు, వలలు వేశాడు అన్నటికి భయం వేసిందంట. వేటగాడికి భయం వేసిందంట. వేసిన తర్వాత గింజలు జల్లుతాడు. ఆడు గింజలు జల్లుతామంటే పాట పాడుతున్నాయండి. గింజలు జల్లు. వీడు అనుకున్నాడంటే నేను చేసినవన్నీ కూడా చెప్పేస్తున్నాయి, వెళ్ళిపోతే మంచిది అనుకున్నాడంట. ఈ లోపల స్నేహితుడు వచ్చి, ఒరే అది పాట మాత్రమేరా, పాటే నేర్చుకున్నది, నీకెందుకయ్యి అన్నాడంట. అప్పుడు మళ్ళీ ఇంకా అక్కడే ఉన్నాడు. వేసాడు వల, వేసాడు గింజలు, పాట పాడుతూ ఉన్నాయి, చక్కగా వచ్చాయి, గింజలు తిన్నాయి. వల్లో పాట పాడుతూనే ఉన్నాయి, వల్లో చిక్కుకుపోతూనే ఉన్నాయి. అప్పుడు వాడు ఈ పక్షుల తాలూకా రెక్కలు టుపుక్ టుపుక్ అంటే ఎగరకుండా ఇంకా టుపుక్ టుపుక్ ఫ్రై చేయడానికి, తినడానికి పాట నేర్చుకున్నాయి, కానీ తప్పించుకోలేకపోయాయి. మనం కూడా పాస్టర్ గారు జాగ్రత్త అంటే జాగ్రత్త, మా పాస్టర్ గారు భలే చెప్తానండి, నిద్ర రావడం లేదండి, జాగ్రత్త, భయం అంటే అమ్మో అనమంటున్నారండి. ఇవన్నీ నేర్చుకుంటున్నారు. కానీ సాతాను మన దగ్గరకు వచ్చి వాడు వేసిన వాళ్ళని తప్పించుకోలేకపోతే చాలా ప్రమాదం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. యాకోబు 1:14 అంటే టైం అయిపోయింది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. యాకోబు 1:14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. చూడండి, ఇప్పటి వరకు మోసం గురించే. సాతానుడు మోసం చేస్తాడంట. అందుకే నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఒకవేళ మనం దొరికిపోయాం అనుకోండి, ఎంత జాగ్రత్త పడవలసిన మనం దొరికిపోయాం అనుకోండి, ఏం జరుగుతుందంటే కుక్క చచ్చిపోయిన తర్వాత బరువుగా ఉందనుకోండి. ఇంతకుముందు దస్సో గట్ట వచ్చేవాడు, మన కుక్కలు 2 చనిపోతే పాపం భుజం మీద వేసుకొని వెళ్ళిపోయేవాడు బ్యాగ్లో పెట్టి. మరీ లావుగా ఉన్నది అనుకోండి, దాన్ని మొయ్యడం కష్టం. అప్పుడు 2 కాళ్ళకి ఏం చేస్తాం? తాడు కట్టి ఏం చేస్తాం? అమ్మో అలాగే ఈడ్చుకొని వెళ్ళిపోతాడంట. ఎవడు? సాతానుడు. జాగ్రత్త సుమా, ఆడు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. హెచ్చరించకపోతే వాక్య ప్రకారమే హెచ్చరిస్తూ ఉన్నాను. నా సొంత మాటలు ఏమి నేను చెప్పడం లేదు. ఇప్పుడు జరుగుతున్న విషయాలనే మీకు చూపెడుతూ ఉన్నాను. నా సొంత మాటలు ఏమి మీరు కానీ నేను కానీ వాక్యము దాటి వెళ్ళవద్దు అనేది నేను చెప్తూ ఉన్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం యవనస్తులు వారు అలవాట్లకు లోబడి పడిపోయి అనేక మంది పాపము పెద్ద పెద్ద కుటుంబాలు ఏం చేస్తున్నారంటే, పిల్లలు చదువుకోకుండా మత్తుకు బానిసలు అయిపోయి వారు హాస్పిటల్లోనే ఉంటూ ఉన్నారు. విపరీతంగా ఇంకా తల్లిదండ్రులను పోషించి వారికి సంతోషం ఇవ్వవలసినటువంటి వారు ముసలైపోయిన తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏడవలసి వస్తుంది ఎప్పటి వరకు, చివరి వరకు. ఎందుకంటే వాటి ట్రాప్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కేవలం ఆ గంజాయే మొత్తం ఏం కాదు, లేకపోతే తప్పుడు పనులనే కాదు, ఇంకా మిగతా విషయాల్లో పిల్లల గురించి యవనస్తుల కొరకు మనం జాగ్రత్తగా చూడండి. మన పిల్లల గురించి ప్రార్థించాం, వాళ్ళు ఎంత చక్కగా ఎదిగారు. యవనస్తుల గురించి ప్రార్థన చేద్దాం, వారు దేవుని భక్తిలో ఎదుగుతారు. ప్రార్థన తప్ప మనకి ఇంకొకటి లేదు. అంచేది పిల్లలు వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అది మీరు గమనించండి. అదొక్కటే మీరు రిక్వెస్ట్ చేయండి. నా పిల్లలారా
మీరు దేవుని ఆశీర్వాదం పొందాలంటే మీ ద్వారా మాకు మిమ్మల్ని దేవుడిచ్చాడు, ఇది ఆ దేవుని చేతిలో మేము పెట్టడం కాదు, మీరు కూడా వాక్యం చదివి మీ జీవితాలు ప్రభువుకు సమర్పించుకొనండి, దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు అన్నటువంటి మాట. మరి ఆనోక్ గారి కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చింది, ఎన్ని అప్పులతో వచ్చింది, ఈ దినం ఉన్నతమైన స్థితిలోనికి, ఒక పెద్ద ఇల్లు కొనడానికి, 3 పిల్లలు ఉన్నతమైన చదువులు చదవడానికి, బంధువుల ముందు తల ఎత్తుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎంత అద్భుతం! అప్పులు తీర్చబడ్డం కాదు, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ స్థితిలో వారు ఎదిగిన విధానం. ఇప్పుడు ఝాన్సీ గారు అన్నయ్య అయితే ప్రభువు గురించి చెప్తే వెండు, ఆయన అందుకే ప్రార్థన అయిన వరకు రాలేదు. మేము అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కొంచెం భోజనం చేసి వెళ్ళిపోయాడు అంతే, అంత స్ట్రిక్ట్. కానీ సిస్టర్ ఝాన్సీ, అలాగే ఆనోక్ గారు, అలాగే మన పిల్లలందరూ, వాళ్ళ పిల్లలు 3 పాట పాడారు, మంచి సాక్ష్యం ఝాన్సీ గారు ఆనోక్ గారు ఇచ్చారు. అలాగే వారి బంధువుల్లో రక్షణ పొందిన అమ్మాయి మాధవి, ప్రార్థన చేయండి మాధవి కొరకు, చక్కని సాక్ష్యం చెప్పింది, చక్కని ప్రార్థన చేసింది. దేవుడు అందరిని ఎందుకు తీసుకుని వెళ్ళాడంటే సంఘము ద్వారా మంచి ప్రార్థించే కుటుంబం తెనాలిలో వారి బంధువుల కొరకు, మరి ఆ చుట్టుపక్కల అనేకుల కొరకు ఆయన రాకడికి సిద్ధపరచడానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు. వారి మధ్యలో మనతో ఉంటారు, ఇంకో 2-3 నెలలు ఇక్కడికి వచ్చి మనతో ఉంటారు. అందుచేత వారి గురించి ఇంకెక్కువ ఇప్పుడు నేను చెప్పవలసిన పని లేదు. కానీ ఆయుష్ ఎందుకు తగ్గిపోతుందో తెలుసా? 80 సంవత్సరాలు నీవు నేను జీవించాలి, కానీ 50 సంవత్సరాలకి పోతున్నాం. కారణం ఏంటి అంటే మన అలవాట్లను బట్టి, మన తప్పుడు విధానాలను బట్టి 30 సంవత్సరాల ఆయుష్ తగ్గించుకుంటున్నాం మనం. దేవుడు ఏమన్నా 70 ఇస్తాను లేకపోతే 80 ఇస్తాను అని ఆయుష్కాలం ఆయన ఇస్తా ఉంటే మనం ముందుగా పోగొట్టుకుంటున్నాం. తప్పు మంది. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బెల్లం ఉందనుకోండి, ఇక్కడ ఏమొస్తాయి అమ్మ, అదేదో పాట ఏదో ఏదో ఉంది, పద్యం ఏదో ఉంది కదా, బెల్లం చుట్టూ ఈగల్లాగా. నేను పాడితే మీరు ఇలా చూస్తున్నారు అంటే పాట లేదేమో. అప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. బెల్లం చుట్టూ ఈగల్లాగా పంది కూడా ఏం చేస్తుందంటే, బురదలోకి వెళ్ళిన తర్వాత ఇది నా ఇల్లు కదా, నేనెందుకు సిగ్గుపడాలి అనుకుంటుందంట. మనం కూడా అలాగే బెల్లం చుట్టూ ఈగల్లాగా, లేదా పంది బురదలోకి వెళ్ళిన దానిలాగా మనం అటువంటి జీవితం మనం జీవించకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు మరి ప్రార్థన చేస్తూ, ధ్యానిస్తూ, ఆరాధన చేస్తూ, ఆయన మీద మనం ఆధారపడి, మీ ఉద్యోగాల గురించి కానీ, మీ వివాహాల గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, అన్ని విషయాలు మన చింత యావత్తు ఆయన మీద మనం పెడదాం. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళ, ఈజిప్ట్ అంతా చీకటిగా ఉన్న సమయంలో ఒకే ఒక్కడు యోసేపు పరిశుద్ధుడుగా ఉన్నాడు ఐగుప్తులో. ఆ ఒకే ఒక్కడు ప్రైమ్ మినిస్టర్ స్థానంలో కూర్చున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఐగుప్తు అంటేనే చీకటి, పాపం, కానీ దాని నుంచి తప్పించుకున్నాడు. దేవుని మీద తను చింత వేశాడు, దేవుని కొరకు తను బ్రతికాడు. రాజు తర్వాత గొప్ప సింహాసనం మీద ఉన్నాడు. యోసేపుకి తెలియకుండా ఎవరి చెయ్యి కదలడానికి వీల్లేదంట. ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతానన్నాడు. ఆనోక్ గారిని తల ఎత్తుకునేవాడిగా దేవుడు ఉంచాడు. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో చావుకి సిద్ధమవుతూ ఉంటే ఈ కుటుంబం కానీ, ఆ కుటుంబం కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ₹1 ఇవ్వడానికి భయపడేవారు. వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఈ దినం అందరికంటే మంచి గృహంలో దేవుడు వాళ్ళని పెట్టాడు. ఏముందని? దేవుణ్ణి వారు గణపరిచారు, వారిని దేవుడు, అది మేము చూసొచ్చాం, మనందరం కూడా చూడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినా కూడా లేదు. ఇక్కడ ఆఖరి 2 మాటలు చెప్తాం. ఆశ అనండి, దురాశ. ఆశ అంటే మంచి దానిని ఆశించడం. దురాశ అంటే చెడ్డ దానిని ఆశించడం. మంచిని ఆశించావా,
మంచి దేవుడు, మంచి రక్షకుడు, మంచి ఆదరణకర్త నీతో, నీ కుటుంబంతో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ ప్రతి కార్యములో మంచే జరుగుతుంది. దురాశలోకి నువ్వు వెళ్ళేవా, వాడి చేతికి మనం చిక్కిపోతాం. అందరం లేచి నిలబడదాం. పిల్లలు జస్ట్ ఒక్క 5 నిమిషాల ఆరాధన, ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మోసపోవద్దు. చివరి దినాల్లో మనం ఉన్నాం. మోసపోవద్దు, చివరి దినాల్లో మనం ఉన్నాం. సేవకుడు చెప్పినటువంటి మాట దేవుని వాక్యం నుంచి చెప్పినట్లయితే అది దేవుని మాట. గ్రహించావా, దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు, అనేక దీవెనలకు వారసుడు అవుతావు. వాక్యము కానిది దైవజనుడు చెప్పినప్పుడు నువ్వు వదిలి అవ్వాల్సిన పని లేదు, ఆ మాట నువ్వు వినవలసిన పని లేదు. వాక్యాన్ని చూపెట్టి ఆత్మదేవుడు నీలో ఉన్నాడు గనక పరీక్షించుకో, వివేచించుకో, జాగ్రత్త పడు. ప్రభువు రాకడ దినాలలో మోసం చేయడానికి సాతాను వెతుకుతూ ఉన్నాడు, గర్జించి సింహం వలె. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడు. బీ కేర్ఫుల్. అలాగే ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థనలో ఉందాం, జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువు మనల్ని దీవించునుగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, చంచల మనసాడించు బ్రతుకాటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకాటను వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగని. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా.
వంచితి దీన మనస్సుతో నీ కడశిరము వంచితి పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నా మదిని కోవెలగా నిలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచుకోవయ్యా నా మదిని కోవెలగా నిలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచుకోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా. అలాగే ఒక్కసారి చేతులు జోడించి ఎవరు మట్టుకువారు కొద్ది సమయం ప్రభువా చివరి దినాలలో నా తండ్రి తోడేళ్ళు అయినటువంటివి గొర్రె చర్మాలు కప్పుకొని మాలోనే ఉంటూ త్రోవ తప్పించే దినాలు, అటువంటి దినాల్లో మేము ఉన్నాం. ప్రపంచంలో మేము చూస్తూ ఉన్నాం, శాంతి పోతూ ఉంది, యుద్ధములు వస్తూ ఉన్నాయి, అనేక మంది ఇన్నోసెంట్ జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కుటుంబాలన్నీ బాధలలో ఉన్నాయి. ఒకరున్నారు ఒకరు లేరు, ఇద్దరున్నారు అయ్యో ఒకరు పోయారు. ఈ రీతిగా కుటుంబాలన్నీ యుద్ధ వాతావరణంలో ఎంత భయంకరముగా ఉందో నా తండ్రి. అయ్యో ఒక్కసారి ఇదిగో నాయన నీ యొక్క బిడ్డగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నీ శాంతి సమాధానం అక్కడ దయచేయండి. అలాగే నా తండ్రి మేము మా పిల్లలు నా తండ్రి తప్పిపోకుండా ఈ చివరి దినాల్లో నీ రక్షణను ఆయన జాగ్రత్తగా కాపాడుకోవడానికి నీ కృపను దయచేయండి నాయన. వాక్యం చదవడానికి, ధ్యానించడానికి, గ్రహించడానికి, ఆరాధించడానికి నాయనా నీ కృప దయచేయండి. మొదటి నీ రాజ్యాన్ని నీతే విధికే కుటుంబాలుగా మా కుటుంబాలని తీర్చిదిద్దండి నాయన. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, మా సెల్ఫ్ ప్రేయర్స్ ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మా పిల్లలు భవిష్యత్తుని నీ చేతిలో పెడుతూ ఉన్నాం. ఇదిగో నాయన భవిష్యత్తులో వారు ఎలాగ ఉద్యోగాలు సంపాదించాలి, ఎలాగ జీవించాలి, అయ్యో నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ తెలివితేటలు మా బిడ్డలకు నువ్వు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి నాయన. నీ చిత్తము నా తండ్రి మా గృహాల పట్ల నెరవేర్చబడలాగున కృప దయచేయండి అయ్యా. మేము బహు జాగ్రత్తగా ఉండమని నువ్వు చెప్తూ ఉన్నావు. సాతాను నాయన గర్జించి సింహం వల్ల ఎలాగ వస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా నీ వాక్యము నాయన 1000 సంవత్సరాల క్రితమే లిఖింపబడి ఉండగా అది ఈ దినం నా తండ్రి మేము వింటూ ఉన్నాము. అందును బట్టి నీకు స్తుతులు. ఆత్మదేవుడా ఇంకా మాకు సహాయం చేయండి అని ఎవరు మట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీ పరిస్థితులన్నిటిలో ఎలాగ నువ్వు ప్రార్థించాలి, ఎలాగ నువ్వు శక్తి పొందాలి, ఎలాగ నువ్వు నిలబడాలి, ఎలాగ రక్షణను కాపాడుకోవాలో ఆయన తెలియజేస్తాడు. మన కుటుంబాలన్నీ సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. ఏ క్షణమైనా ఆయన రాకడ రావచ్చు. 7 సంవత్సరాల శ్రమకాలకు ముందే అయ్యో సంఘం ఎత్తబడుతూ ఉన్న సమయంలో ఎత్తబడే గుంపులో ఉండేవారుగా మమ్మల్ని చేయండి దేవా. మా బంధువులు రక్షణ పొందాలయ్యా, మా ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి, మా స్నేహితులు రక్షణ పొందాలి, మా తోటి వారు, మా తోటి పనివారు నా తండ్రి రక్షణ పొందాలి, మా తోటి స్నేహితులు ప్రభువా, మా తోటి విద్యార్థులు నా తండ్రి రక్షణ పొందాలి, వారి కుటుంబాలు రక్షణ పొందాలి. నాయన వేదన భారం మీరు మాలో పెంచమని ప్రార్థిస్తూ ఉన్నాము అని ఎవరు మట్టుకువారి నా మాటలు వింటూ నా ప్రార్థన వింటున్నటువంటి ప్రియులారా ఒక్కసారి మీరు కూడా నా మాటల్లో ఏకీభవిస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారంగా ఆత్మదేవుడు బలముగా మన మధ్యలో పనిచేయచ్చు ఉన్నాడు. అందరినీ అయ్యో దర్శిస్తూ ఉన్నాడు, హృదయాలను చూస్తూ ఉన్నాడు, మూలుగులను వింటూ ఉన్నాడు, అవసరతలన్నీ కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఓ జీసస్ వి ప్రైజ్. ప్రతి కుటుంబం యొక్క అవసరత ఆయనకు తెలుసు. రోగము నుంచి నిన్ను ఎలా బయట పెట్టాలి, ఆర్థిక ఇబ్బందులు ఎలా నిన్ను బయటకు లాగాలి,
అయ్యో ప్రభు మానసికంగా నువ్వు కృంగిపోతూ ఉన్నావా, ఎలాగ నిన్ను లేవనెత్తాలి, నీకు ఎలాగ నీ గొప్ప శాంతి సమాధానం అనుగ్రహించాలి, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన మీద ఆధారపడుతూ ఉన్నావా? ఆయన మీద ఆధారపడితే దేవుడు ఎప్పుడు నిన్ను విడవడు ఎడబాయును అని చెప్పినటువంటి దేవుడు, సదాకాలము నీకు తోడుగా ఉన్నాను అన్నటువంటి దేవుడు, సదాకాలము నీకు తోడుగా ఉంటూ నడుస్తూ ఉన్నాను, నడిపిస్తూ ఉన్నాను అన్నటువంటి దేవుడు. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడు, ఆయన మారిపోడు. నీవు నేను అందరూ మారిపోవచ్చు, ఆకాశం భూమి ప్రకృతిలో ఉన్నవన్నీ మారిపోవచ్చు, కానీ ఆయన మాట, ఆయన వాగ్దానం ఎప్పుడూ కూడా మారదు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మనసులో సంపూర్ణంగా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో అయ్యో దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఉన్నటువంటి గొప్ప జయాలను మనం అనుభవించాలి, ఆశీర్వాదాలు పొందాలి, దీవెనలు పొందాలి. ఓ జీసస్ క్రైస్ట్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటలన్నీ కూడా దేవుడు మనలో ఉంచి, మన కుటుంబాల్లో ఉంచి, మన జీవితాల్లో ఉంచి ఆయన దర్శించి ఉన్నాడు. ఆయన గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆత్మదేవుడు మనందరినీ బలపరిచి ఆయనే మనందరినీ నడిపించబోతూ ఉన్నాడు. నమ్మిన మనం చేతుల మీదకి దేవుని స్తుతించి కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమందున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉండగా నీ వాక్యం మాలో ఫలింప చేసినందుకు వందనాలు. తిరిగి బయలుదేరి వెలుచుండగా ప్రతి ఒక్కరూ నీ సన్నిధి అనుభవిస్తూ నీ ఆశీర్వాదాన్ని నా తండ్రి పొందుతూ వారి గృహాలు చేరి రాబోయే వారం అంతట్లో కూడా నా తండ్రి వారి పనిపాట్లో నీ సదా నువ్వు తోడుగా ఉండి నాయన, అలాగే ప్రేయర్ సెల్స్ లో నా తండ్రి నీ సేవకులైన వారిని అభిషేక ఆత్మతో నింపి ఘనమైన రీతిగా నాయన ప్రేయర్ సెల్ జరగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మహిమను, ఘనతను, ప్రభావమును పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు ఉన్నమైన విజయము కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, రాబోయే వారం అంతా జరగబోయే కార్యములకును, వ్యాపారములకును, ఉద్యోగములకును, చిన్న పని వారికి, పెద్ద పని వారికి, ప్రతి చోటను తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.